నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామి అభయ ప్రదానం. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉత్సవ మూర్తులకు స్థాపన తిరుమంజనం. కుప్పంలో కోలాహలంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర. పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మే 27 నుండి నారాయణవనం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో రవిచంద్ర. అనంతపురంలో శ్రీ వినాయక స్వామి వారికి చవితి పూజలు. విశేష అలంకరణలో పార్వతీ నందనుడి దివ్యానుగ్రహం. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని శోభాయమానంగా నిర్వహించి మహామంగళ నీరాజ సమర్పణ గావించారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మవారికి టీటీడీ తరపున శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారిని ప్రార్థించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఓ లోకనాథం, టీటీడీ అర్చకులు పాల్గొన్నారు.
పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారు విశేష అలంకరణలతో శోభాయమానంగా అనుగ్రహించారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలోని శృంగేరి మఠంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి చవితి పూజలను విశేషంగా నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తికి మూలమూర్తికి ఏకకాలంలో పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పరిమళ భైత వర్ణ శోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదన కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ శివగామేశ్వరిదేవి ఆలయంలో శ్రీ త్రిపుర సుందరి దేవికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అమ్మలగన్న అమ్మ శ్రీ త్రిపుర సుందరి దేవికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రంలో మే 27వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో బుధవారం ఈవో ముద్దాడ రవిచంద్ర నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రిక, గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్రకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ఈవోను సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న గోవిందరాజస్వామి వారు ఇక్కడ నిలవై ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పట్టణం. కొండపై కొలువైన తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తి ధామం. తిరుపతి ఎన్నో ఆలయాలతో, ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం, జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. శ్రీ వెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండటమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణాలతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికి వన్నె తెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది.
ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శివభక్త పరాయణుడైన చోళరాజు విష్ణుద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవ ఆలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి శయన బేరమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజ స్వామివారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయానికి రామానుజపురమనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు, రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ మణవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాలలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజ స్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకారుల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామ స్వామివారు నెలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా గోవిందరాజ స్వామివారి పుష్కరిణికి వెళ్లే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్ల మండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజ స్వామివారు అన్నా అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజ స్వామివారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజ స్వామివారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి, కిరీటం, దివ్యాభరణాలు ధరించి, శంకుచక్ర శోభితంగా, చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యానికి లోనవుతారు. ఇక ఆ స్వామివారి లీలలను పరిశీలిస్తే బహుచిత్రంగా తోస్తాయి. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి ఆమె ధరించిన ముక్కెరను ఇవ్వమంటాడు. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక అతనికి చెప్పి ఇస్తానందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానమవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను, అమితమైన ఆధ్యాత్మికతను అణువణువున నింపుకుని సకల దేవత నిలయంగా వెనుతికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణా వీక్షణాలను నిండుగా మెండుగా పొందుదాం. చిత్తూరు జిల్లా యాదమరిలో నెలవైన శ్రీ పేరిందేవి సమేత శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై శ్రీదేవి భూదేవి శ్రీ పేరిందేవి సమేతంగా వరదరాజస్వామి వారిని తిరుచుపై ఆశీలను గావించి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపానికి వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి అర్చకులు శాస్త్రోక్తంగా ఆరాధనలు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ గరుడధ్వజ పటారాధనతో శ్రీ వరదరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ధ్వజారోహణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలోని మోక్షంపేటలో నెలవైన శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం శైవాగమ సంప్రదాయంలో జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ పుణ్యహవాచనం పూర్తి చేశారు. ఆపై స్వామివారికి శుద్ధ గంగా జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో నమక చమక రుద్ర పటనాథుల నడుమ కన్నుల పండువగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశ. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులకు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళధ్వనులు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరులోని మురుగానపల్లిలో కొలువు తీరిన గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళ మూర్తిని పసుపు, చందనాది పరిమళాలతో, బంగారు శోభిత వజ్ర కిరీటంతో, నిమ్మకాయ హారాలతో సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి ఉత్సవ మూర్తిని గజపుష్పమాలలు, నిమ్మకాయ దండలు, బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై వెంచేపు చేసి కొలువు తీర్చారు. భక్తులు ఎంతో భక్తిగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అంబళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి
వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలు అందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది. కుళోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్ నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజగోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.